నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లాలోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు 8 మంది దుర్మరణం మరో 6గురికి తీవ్ర గాయాలు ఘటన పట్ల ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు మొత్తం 17 లక్షల చొప్పున పరిహారం ప్రకటన రేపు భూభారతి పోర్టల్ను ఆవిష్కరించనున్న రేవంత్ 100 ఏళ్ల పాటు ఉపయోగపడాలని సూచన జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా అమలు తెలంగాణలో కీలక దశకు చేరుకున్న ఎస్సీ వర్గీకరణ రేపు జీవో విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ కడపలో భారీ నిరసనలు కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు దేశంలో వచ్చే 2 ఏళ్లలో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని గడ్కరీ వెల్లడి అమెరికాలో అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ మరో హెచ్చరిక 30 రోజుల్లోగా దేశం వేడకుంటే జరిమానాలు అరెస్టులు తప్పవని స్పష్టీకరణ అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 8 మంది ప్రాణాలు కోల్పోయారు మరో 6గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదంలో మృతి చెందిన వారిని కైలాసపట్నం రాజుపేట భీమిలి చౌడువాడకు చెందిన వారిగా తెలిపారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు 17 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది ఈ మధ్యాహ్నం బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించింది పేలుడు దాటికి బాణాసంచా తయారీ కేంద్రం కుప్పకూలిపోయింది ఆ ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో తాతబాబు గోవింద్ నిర్మల పురంపాప వేణుబాబు కైలాసపట్నంకు చెందిన వారిగా రామలక్ష్మిని రాజుపేట హేమంత్ భీమిలి బాబురావును చౌడువాడకు చెందిన వారిగా గుర్తించారు పేలుడు ధాటికి కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి తారాజువ్వలకు పేరొందిన ఈ కర్మాగారంలో బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అగ్ని ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని అన్నారు ఘటనపై విచారణ జరిపి తనకు నివేదించాలని ఆదేశించారు ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు అగ్ని ప్రమాదంపై స్థానికులు అధికారులతో మాట్లాడారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు అనకాపల్లి ఘటనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన స్పీకర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీఓను ఆదేశించారు అనకాపల్లి జిల్లా కైలాసపట్నం అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు క్షతగాత్రులకు 50,000 చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ శాఖ కార్యదర్శిగా ఉన్న కాటమనేని భాస్కర్కు ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రేవు ముత్యాలరాజును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్గా నియమించారు. రైతు బజార్ల సీఈఓగా కె మాధవీలతకు పోస్టింగ్ ఇచ్చారు. ఏపీ గిరిజన సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా గౌతమి బదిలీ అయ్యారు. ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్ను నియమించారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. భూభారతి వెబ్సైట్ 100 ఏళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు భూభారతి పోర్టల్ను జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించిన ఆయన సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్సైట్ ఉండాలన్నారు. మరోవైపు భూమికి భద్రత కల్పించడమే ధ్యేయంగా భూభారతి చట్టం పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి పోర్టల్ను రేపు ప్రారంభించనుంది. తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా అత్యంత సరళంగా పారదర్శకంగా భూభారతి వెబ్సైట్ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రానున్న 100 ఏళ్లు వినియోగించుకునేందుకు వీలుగా అత్యాధునిక వెబ్సైట్ ఉండాలని స్పష్టం చేశారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఫైర్వాల్ ఉండాలన్న సీఎం నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. మరోవైపు భూభారతి చట్టం పోర్టల్ ఆవిష్కరణపై సచివాలయంలోని తన ఛాంబర్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టం పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. తొలుత 3 జిల్లాల్లోని 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేసి జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో తనతో పాటు సహచర మంత్రులు పర్యటించి వివరాలు తెలుసుకుంటారని పొంగులేటి పేర్కొన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు 5 స్థాయిల్లో అధికారాలు వికేంద్రీకరణ చేశామని వివరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యకు అనుగుణంగా ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని, సమస్యలు తగ్గితే వీటి సంఖ్య కుదిస్తామన్నారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండగా ప్రస్తుతం 6కు తగ్గించామని, దీంతో పోర్టల్ సులభతరంగా ఉంటుందన్నారు. ధరణి తెచ్చిన సమయంలో 4 నెలలు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా క్రమంగా పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. సాంకేతిక అంశాలతో అత్యాధునిక పోర్టల్ వెర్షన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు వివరించారు. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని విశ్వసించే ప్రజలు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టినట్లు పొంగులేటి వివరించారు. 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం రెఫరెండం అని శాసనసభలోనే ప్రకటించానని, ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గతంలో రాత్రికి రాత్రే 2 వ్యక్తులు కలిసి చట్టం రూపొందిస్తే తమ ప్రభుత్వం రైతులు, మేధావులు, నిపుణులతో చర్చించి చట్టం తెచ్చినట్లు వివరించారు. భూభారతి అమల్లోకి వచ్చాక ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని పునరుద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా పోర్టల్ను స్టక్ చేయాలని భావిస్తున్నట్లు తమకు సమాచారముందన్నారు. అలాంటి వారిపై చర్యల కోసం ఇప్పటికే సీఎం పోలీసులను ఆదేశించారని తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారులను అందుబాటులోకి తెస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది. మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. జీవోలోని అంశాలను మరోసారి కూలంకషంగా పరిశీలించేందుకు చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ ఇవాళ సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం జీవో విడుదల చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాల నుంచి ఉన్న ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్న ఉత్తమ్ గతంలో ప్రభుత్వాలు తీర్మానాల్ని ఆమోదించినా ఎవరూ అమలు చేయలేదని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఆయన స్ఫూర్తితో ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని తలపెట్టిన బీజేపీ దేశంలోని అన్ని విగ్రహాలను ఇవాళ శుభ్రం చేసి అలంకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ మేరకు బంజారాహిల్స్ జీవీకే సర్కిల్, సీతాఫల్ మండీలోని అంబేద్కర్ విగ్రహాలను కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. అన్ని విగ్రహాల వద్ద ప్రజలు అంబేద్కర్ జయంతిని పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగం రూపకల్పన చేసి సామాజిక
న్యాయ సంస్కరణల కోసం అసమానమైన కృషి చేసిన ఆ మహనీయుడికి కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపును ఇవ్వలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబేద్కర్ తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వేధించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ జీవితం అంతా కూడా కాంగ్రెస్తో పోరాటం చేయడం జరిగింది. ఆయన బతుకున్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అవమానించింది. అంబేద్కర్ తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి అనేక మంది విగ్రహాలు పార్లమెంటులో పెట్టారు. వారు జన్మించినటువంటి స్థలాలను అభివృద్ధి చేశారు. కానీ అంబేద్కర్కు పార్లమెంటులో మరి చిత్రపటం పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. భారత రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. కేవలం ఒక్కరోజు విగ్రహాన్ని శుభ్రం చేసి తమకు అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు ప్రజల్ని నమ్మించాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. దేశవ్యాప్తంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహిస్తోందన్న చామల దాన్ని బట్టి రాజ్యాంగాన్ని బతికించుకోవాలని ఎవరికుందో అర్థమవుతోందన్నారు. అంబేద్కర్కు పూలమాల వేసినంత మాత్రాన ఆయన ఆదర్శాలు పాటించినట్లు కాదని 10 ఏళ్లుగా బీజేపీ రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు బీజేపీ అంబేద్కర్ గారి ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నట్టుగా తెలంగాణ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. రాజ్యసభలో అంబేద్కర్ అనే పదాన్నే ఉచ్చరించొద్దని, అంబేద్కర్ బదులు ఏ భగవంతున్నో ఉచ్చరించినా, భగవంతుని ప్రార్థించినా పుణ్యం దక్కుద్దని చెప్పినటువంటి అమిత్ షా గారు ఈ రోజు వరకు దాని మీద క్షమాపణలు చెప్పలేదు. మా పార్లమెంట్ లో కిషన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడు మాట్లాడిన దాని గురించి ఆయన కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఇంతవరకు దాని గురించి చర్చ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ హామీలు, అవాస్తవ వాగ్దానాలతో గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆ అబద్ధపు హామీలు నమ్మిన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపారు. మల్కాజ్గిరిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఒక్కసారి మోసపోయిన ప్రజలు రెండోసారి ఆ తప్పు చేయొద్దని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో హైదరాబాద్లో ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ ఆక్షేపించారు. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నా ఒకళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు, బాధపడతా ఉన్నారు. హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉండదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. కొత్తగా ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సుతి, ధూలియాన్, శంషేర్గంజ్, జంగీపూర్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. హింసాత్మక ఘటనల తర్వాత ఓ వర్గానికి చెందిన వారు మరో ప్రాంతానికి తరలి వెళుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాదాపు 400 కుటుంబాలు ముర్షిదాబాద్ జిల్లాలోని ధులియాన్ నుంచి సమీపంలోని మాల్దా ప్రాంతానికి తరలి వెళ్లారని పశ్చిమ బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి ఎక్స్లో పోస్ట్ చేశారు. వక్ఫ్ చట్టంపై నిరసనలు తెలుపుతున్న వారు శాంతియుతంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ చట్టాన్ని తాము తీసుకురాలేదని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని పునరుద్ఘాటించారు. వక్ఫ్ సవరణ చట్టానికి తమ పార్టీ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైదరాబాద్, కడపలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. బషీర్బాగ్లోని జగ్జీవన్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు వక్ఫ్ బచావో మార్చ్ పేరిట శాంతియుత ర్యాలీ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలు ప్రజా సంఘాల నేతలు ముస్లింలకు మద్దతు తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం ముస్లింలకు అన్ని విధాలుగా నష్టం చేకూరుస్తుందని, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడపలోనూ ముస్లింలు భారీ నిరసన ర్యాలీ చేశారు. నబీకోటలోని మసీదు నుంచి ర్యాలీ ప్రారంభించి నగర వీధుల్లో తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వాలవి కాదని, ముస్లింలకు సంబంధించినవని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మంగళగిరికి అద్భుత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టే దిశగా తన కృషి ఉంటుందని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా దాదాపు 3,000 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ తొలి దశ నేడు పూర్తయింది. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్తో కలిసి లోకేష్ నేడు 832 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా 1000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు పంపిణీ చేశామని లోకేష్ చెప్పారు. జూన్ నుంచి మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్ సౌకర్యానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. మంగళగిరి ప్రజలు తనకిచ్చిన మెజార్టీతో విమర్శకులకు సౌండ్ లేకుండా పోయిందని లోకేష్ దుయ్యబట్టారు. అమ్మా 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు. లోకేష్ ని గెలిపించలేకపోయావు, మీరు మాట్లాడేది ఏంటని. కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని. ఈ రోజు బాబు గారు కానివ్వండి, మా బోలా శంకరుడు కానివ్వండి, మా పవనన్న గారితో కానివ్వండి, వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించగలుగుతున్నానంటే మీరిచ్చిన మెజారిటీ. అహర్నిశలు కష్టపడతా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 లో ఉండాలి తల్లి. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరిలో అత్యాధునిక వస్తువులతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి మరో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంగళగిరి టిడ్కో నివాసాల వద్ద దివిస్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం జగన్మోహన్ రెడ్డి అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజల హక్కులు కాపాడేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. 5 ఏళ్లలో జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదన్న ఏబీవి మాజీ సీఎం కారణంగా కోడికత్తి శ్రీను కుటుంబం తీవ్ర ఇబ్బంది పడిందన్నారు. అసత్యాలతో దళిత యువకుడి జీవితాన్ని జగన్ చిదిమేశారని, దీనిపై ఆయన అభిమానులు ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. ఈ రాష్ట్రానికి, ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వ్యక్తులు చేసినటువంటి విధ్వంసాన్ని మనందరం కళ్ళారా చూసాం. ఆర్థిక విధ్వంసం, రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలగజేసినంత స్థాయిలో విధ్వంసం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాకొద్దు, నెవర్ అగైన్ అని చెప్పి మనందరం దృఢ నిశ్చయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గోశాలలో గోవులు మరణించాయంటూ వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే నానితో కలిసి ఆయన గోశాలను పరిశీలించారు. దుష్ప్రచారం చేసిన భూమన కరుణాకర రెడ్డిపై కేసు పెట్టాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బీఆర్ నాయుడు కోరారు. భూమన హిందువే కాదన్న ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో కుంభకోణాలకు పాల్పడి కమిషన్ల చైర్మన్ గా మారిపోయారన్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణాలతోనే గోవులు మృతి చెందాయని, టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంతో కాదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని. మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటమ్ తీసుకున్నా దాంట్లో స్కామ్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతాయి. ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు. 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. మంత్రి పదవి విషయంలో తనకు వ్యతిరేకంగా కొందరు రాజకీయాలు చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి, హైదరాబాద్. చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కూడా ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని
కానీ భువనగిరి పార్లమెంటుకు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? నా విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా దురదరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. తెలంగాణలో పలు చోట్ల కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాల్లో కల్లాలపై ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయాయి. జనగామ జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. రహదారులపై భారీ వృక్షాలు విరిగిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వాపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. కనిగిరి, ముండ్లమూరు, పుల్లగల్లు, పులిపాడు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైరేకులు గాలికి ఎగిరిపోయాయి. కనిగిరి, హనుమంతునిపాడు ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. జీవితాంతం వన సంరక్షణకు కంకణబద్దుడై భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చిన వనజీవి రామయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం పరిధి రెడ్డిపల్లిలోని శ్మశాన వాటికలో రామయ్యకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రామయ్య పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేయగా అటవీ అధికారులు నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఓ మొక్కను నాటారు. శనివారం ఉదయం గుండెపోటుతో వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలకు ముందు రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రామయ్య ఆశయ సాధనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు తక్షణమే స్వతహాగా దేశం విడిచిపెట్టి వెళ్లాలని అమెరికా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. విమాన టికెట్ సొమ్ము భరించలేకపోతే రాయితీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. అమెరికాను వేడుకుంటే జరిమానా, జైలు శిక్ష విధిస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో అమెరికాకు వచ్చేందుకు కూడా అవకాశం ఉండదని హెచ్చరించింది. 30 రోజులకు మించి ఎక్కువ కాలం ఉంటున్న విదేశీయులు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారికి ప్రతి రోజుకు $998 చొప్పున జరిమానా విధిస్తామని వివరించింది. ఈ నిర్ణయం నేరుగా H-1B విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదని, ఎవరైనా H-1B వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. అమెరికాలో ఒకే రోజు 2 వేర్వేరు విమాన ప్రమాదాలు జరిగాయి. ఆయా ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఫ్లోరిడాలోని బొకారాటన్లో చిన్న విమానం కూలిన ఘటనలో 3 చనిపోయారు. రైల్వే ట్రాక్పై విమానం కూలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి సమీపంలోని కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి గాయపడ్డాడు. బొకారాటన్ విమానాశ్రయం నుంచి టల్లా హస్పీకి బయలుదేరిన విమానం కాసేపటికే కూలిపోయిందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA తెలిపింది. అటు న్యూయార్క్లోని అప్స్టేట్లో ట్విన్ ఇంజిన్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 6 మృతి చెందారు. కోపేక్లోని కొలంబియా కౌంటీ ఎయిర్పోర్ట్లో దిగాల్సిన విమానం అక్కడికి 48 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. యుద్ధం ముగించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు యత్నిస్తున్న వేళ ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. సుమీ నగరంపై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 32 మందికి పైగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 83 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. ఉక్రెయిన్లోని సుమీ నగరంలో పామ్ సండే పండుగ నిర్వహించుకుంటున్న పౌరులపై రష్యా 2 క్షిపణి దాడులు చేసింది. ఆ ప్రాంతంలో దృశ్యాల్ని కీవ్ విడుదల చేసింది. మృతదేహాలు చల్లాచెదురుగా పడి ఆ ప్రదేశమంతా భయంకరంగా కనిపిస్తోంది. భవన శిథిలాలు, భారీ పొగల మధ్య జనం పరుగులు తీసినట్లు అందులో ఉంది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు. రష్యా చర్యపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం వచ్చే 2 ఏళ్లలో 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తోంది. అమెరికాలోని రోడ్లతో పోటీ పడేలా ఈశాన్య రాష్ట్రాల్లోని రోడ్లు ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాబోయే 2 ఏళ్లలో దేశంలోని మౌలిక సదుపాయాలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడానికి కేంద్రం కృషి చేస్తుందని PTI ముఖాముఖిలో చెప్పారు. దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం రాబోయే 2 ఏళ్లలో 10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్రం ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోడ్ల పనులు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 784 హైవే ప్రాజెక్టులు 3,73,484 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయబోతున్నామని వివరించారు.